హాయ్ అండి, వెల్కమ్ టు అత్తాస్ కిచెన్. ఈరోజు మనం రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 2.5 గ్లాసుల వాటర్ని ఒక గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం రాగి పిండిని ఉండలు లేకుండా ఒక బౌల్లో 1 కప్పు వాటర్ తీసుకొని దానికి 2.5 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలుపుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం మరగబెట్టుకున్న వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలుగా ఉండకూడదండి. దీన్ని ఇలానే కాసేపు మరగనివ్వాలి. 4 to 5 minutes మరిగాక ఇలా మరగనివ్వాలండి. అంతేనండి. దీన్ని గ్యాస్ కట్ చేసి చల్లారాక తీసుకోవాలండి. ఏదైనా చట్నీతో కానీ స్పైసీ కర్రీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బోన్స్కి చాలా హెల్దీ అండి. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఐరన్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది.